హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనేంటి మళ్ళీ కూరగాయల దుకాణం పెట్టుకున్నాను అనుకుంటున్నారా? మాకైతే ఇక్కడ వీక్లీ 2 to 3 టైమ్స్ వెజిటబుల్స్ అమ్మే వాళ్ళు వస్తారనమాట. చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో ఈరోజు సాటర్డే, ఈరోజు కూడా వచ్చినారు. ఈరోజు అయితే నేను కొన్ని వెజిటబుల్స్ తీసుకున్నాను అనమాట. అనపకాయలు తీసుకున్నాను. ఇదైతే పులావ్ చేసేటప్పుడు, మళ్ళీ టొమాటో బాత్కి, పితుకుపప్పు సాంబార్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది కదా. సో ఇంకా దొరికినప్పుడంతా ఇలా తీసుకుంటూనే ఉంటాను. దీంతోపాటు ఇంకా దోసకాయలు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మెయిన్గా సలాడ్లో తినడానికి, అండ్ ఆల్సో మా ఆయనకి డీటాక్సింగ్ డ్రింక్ చేస్తాను. సో బాడీ మొత్తం డీటాక్స్ అయిపోతుంది. సో దానికోసం అనేసి తీసుకున్నాను అనమాట. మా ఆయన ఆఫీస్కి కూడా తీసుకుని వెళ్తారు. సో నేను ఎలా చేస్తాను అనేసి కూడా మీకు రెసిపీ షేర్ చేస్తాను ఫ్యూచర్ వీడియోస్లో. అండ్ ఇది అందరికీ తెలిసిండేదే అనుకుంటాను, ఫ్యూ పీపుల్స్కి తెలిసిండొచ్చు. మళ్ళీ నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను. దీంతోపాటు ఇంకా నార్మల్గా క్యాప్సికము, క్యారెట్, వంకాయలు కూడా తీసుకున్నాను. క్యారెట్ వచ్చేసి ఇంట్లో ఉన్నింది. ఇంకా ఎందుకు తీసుకున్నానంటే ఏబీసీ జ్యూస్ అనేసి చేస్తాను. ఇది వచ్చేసి ఒక బుక్లో చదివాను అనమాట. మనకి ఇంకా బ్లడ్ ఎంత తక్కువ ఉంటే, వీక్నెస్ ఉంటే ఈ జ్యూస్ తాగేదాని వల్ల మన హీమోగ్లోబిన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మెయిన్గా మనకి బ్లడ్ తక్కువ ఉందనేసి మనమే తెలుసుకోవచ్చు. కొన్ని టిప్స్ చెప్తాను చూడండి. ఒక చిన్న పని చేసినా కూడా టైర్డ్ ఫీల్ వచ్చేస్తుంది ఈజీగా. అండ్ ఇంకా కాఫ్ మజిల్స్ అంటే మోకాలు కిందకి బ్యాక్ సైడ్ మజిల్ ఉంటుంది కదా, కాఫ్ మజిల్ కూడా ఎక్కువ పెయిన్ ఉంటాయి. అంటే మోకాల్కి కింద వెనకాల మజిల్ ఉంటుంది కదా, అది కూడా చాలా ఎక్కువ పెయిన్ ఉంటుంది. ఈజీగా టైర్డ్నెస్, ఇవంతా హింట్స్ అన్నమాట. అంటే మన బాడీలో తగినంత బ్లడ్ అయితే లేదు అనేసి. అలాంటప్పుడు మనం బీట్రూట్, క్యారెట్, పొమోగ్రానేట్ ఇలాంటివి ఎక్కువ తింటే మన బాడీకి తగినంత బ్లడ్ అనేది దొరుకుతుంది. ఇంకా కర్రీస్లోనే అన్నీ మనం తినలేకపోయినా కూడా ఇలా జ్యూసెస్ తీసుకోవచ్చు. రెగ్యులర్గా మనం తీసుకున్నామంటే 15 days to 1 monthలో మనకి రిజల్ట్ అమేజింగ్గా తెలిసిపోతుంది. యాక్చువల్గా ఇది కూడా నాకు తెలిసింది ఒక 2 years బ్యాక్. నాకు కూడా ఇలానే ఉన్నింది, ఫ్రీక్వెంట్ టైర్డ్నెస్ ఇలా. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయుర్వేదిక్ డాక్టర్ వాళ్ళు చెప్పారనమాట, బ్లడ్ చెకప్ అంతా చేసేసే చెప్పారు. అండ్ ఇలా జరుగుతూ ఉంటే ఇదే హింట్స్ అనేసి కూడా చెప్పినారనమాట. అందుకే నేను మీకు కూడా షేర్ చేస్తున్నా. ఎవరైనా హౌస్ వైఫ్ మెయిన్గా ఎక్కువ టైర్డ్ అయిపోయే వాళ్ళు ఉంటే ఒకసారి ఈ జ్యూస్ ట్రై చేసి చూడండి. నేను షేర్ చేస్తాను, యాక్చువల్గా ఇంకా చెప్పలేదు. జ్యూస్ షేర్ చేస్తాను. సో మీకు ఆ జ్యూస్ రెసిపీ తెలవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో డెఫినెట్గా షేర్ చేస్తాను. తాగేసి 15-20 డేస్లో మీరు కూడా ట్రై చేయండి. డెఫినెట్గా మీకు రిజల్ట్ అయితే మంచిగా వస్తుంది. అండ్ కొంతమంది రెగ్యులర్గా నా ఫాలోవర్స్ ఉంటారు కదా, సబ్స్క్రైబర్స్, వాళ్ళకైతే తెలిసే ఉంటుంది నేను ఎక్కువ కూరాకు సాంబార్లు, ఈ ఆకుకూర పదార్థాలు ఎక్కువ చేస్తాననేసి. సో ఇంకా అందుకనేసి ఇవి దంటుకూర ఆకు మేము అలా అంటాము. ఇంకా వేరే వేరే లొకేషన్లో వేరే వేరే పేర్లు ఉంటాయి, నాకైతే అస్సలు తెలియదు అనమాట. సో దీనైతే పళ్ళెం చేస్తున్నాను. సో దీనైతే నేను కట్ చేయను, ఎప్పుడన్నా చాలా రేర్ అనమాట. ఇంకా టైం లేదు అనేటప్పుడు కట్ చేస్తాను. మిగతా టైంలో ఇలా తుంచుకుంటాను అనమాట. తుంచితే ఏమంటే ఇట్లా నారు ఉంటుంది కదా, నారంతా వచ్చేస్తుంది, తినడానికి ఈజీ ఉంటుంది. లేదంటే మా పిల్లోడికి ఇది ఒక రిజెక్షన్ చేయడానికి పెద్ద మ్యాటర్ దొరికిపోతుంది. ఏ కూరగాయలు ఎట్లా తినకూడదు, ఏ కూరగాయలకి ఏం చెప్పి మనం మానేయచ్చు అనేది బాగా ఐడియాస్ తెలుసు అనమాట. ఇంకా చేసేదేం లేదని ఇట్లా కొంచెం టైం తీసుకున్నా కూడా ఇష్టంగా తింటాడు. ఇంకా అందరికీను తింటేనే కదా ఫ్యామిలీలో కూడా అందరూ బాగుంటారు అనేసి ఇలా కొంచెం టైం తీసుకున్నా కూడా పర్లేదనేసి నేను ఇలా చేస్తానన్నమాట. అండ్ దీంతోపాటు ఇంకా ఈ సీజన్లో దొరికే, పొలాల్లో దొరికేది గురుగాకు కూడా దొరికింది, అది తీసుకున్నాను. ఇంకా కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇంకొకటి సిరుకురాకు, దాన్ని కూడా వేరే వేరే లొకేషన్లో వేరే వేరే పేర్లతో పిలుస్తారు, నాకైతే అన్నీ తెలియదు అనమాట. కొత్తిమీర అయితే లాస్ట్ మంత్ 100 రూపీస్ ఉన్నింది, అనక 25 రూపీస్ ఉన్నింది నేను లాస్ట్ టైం తీసుకున్నప్పుడు. ఇప్పుడైతే మళ్ళీ 50 రూపీస్కి అయిపోయింది. 60 అంటే యాక్చువల్గా నాకు అనేసి 10 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చేసి 50 రూపీస్ అని చెప్పారు. ఇంకా ఈ కార్డులంతా తుంచి పెట్టేసుకుంటున్నాను. ఈరోజు ఏదో ఒక కూరగాయ రెసిపీ చేయాలనుకుంటున్నాను, ఇంకా ఈవినింగ్ చేస్తానన్నమాట. లేతగా ఉండేది కాడలు కూడా తుంచేసుకుంటాను. చాలా ముదిరిపోయింది ఉంటే ఇంకా నేను దాన్ని ఆవుకి వేసేస్తాను, లేదంటే పడేస్తాను అన్నమాట. మనకి ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా కానీ, బ్లడ్ లెవెల్స్ తక్కువ ఉండేది ఇలా ఏదన్నా కానీ దాన్ని రికవర్ చేసే ఎబిలిటీస్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇలా ఆకుకూరలకే ఉంటాయి. దాన్ని హ్యాపీగా తినాలను, లేదంటే ఇప్పుడు కెమికల్ వేసి పండిస్తున్నారు, స్టోరేజ్లో ఏమేమో చేస్తున్నారు అనేసి బాధపడాలను అస్సలు తెలియదు.
నేచర్ ఇచ్చింది అలాగనే తెచ్చిచ్చేస్తే చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. మన హెల్త్ కూడా బాగా సేవ్ అవుతుంది. మనం ఏం చేయలేము, ఉండేదాన్ని నీట్గా వాష్ చేసుకొని కొంచెం కేర్ఫుల్గా వండుకొని తినాలి అంతే, మనం ఇంకేం చేయలేము. అండ్ ఇక్కడ చూడండి, ఇలాంటి ఆకులనంతా కూడా తీసేస్తాను. ఇంకా మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా కూడా డెఫినెట్గా మనం ఈ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ పైనే డిపెండ్ అవ్వాలి. అప్పుడైతే కొంచెం ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. అండ్ ఆల్సో మనం ఇంకా 4 నూరలు తింటే మన కడుపు నిండిపోతుంది అనిపించినప్పుడు ఆ 4 నూరలు తినకుండా ఉండేదే మంచిది. అంటే అప్ టు 80% మనం పొట్టను నింపుకుంటే చాలా మంచిది. ఇంకా ఈవినింగ్లో అయితే అర్లీగా మీకు ఎంత పాసిబుల్ అయితే అంత అర్లీగా తింటే కూడా మనం వెయిట్ లాస్ అవ్వడానికి, మనం హెల్తీగా ఉండడానికి ఒక స్టెప్ వేసినట్టే. సో ఇదన్నమాట నేను చెప్పాలి అనుకున్నది. మేబీ మీకు ఇదంతా తెలిసుండొచ్చు, ఏమో చెప్పాలి అనిపించింది అందుకే చెప్పాను. ఇంకా ఈ కూరాకంతా కట్ చేసుకోవడం అంటే పెద్ద టైం టేకింగ్ ప్రాసెసే కదా. సో ఇంకా నేను టీవీ చూసుకుని ఇవంతా చేసేసుకున్నాను. అంటే ఇంకా ఇవి కొంచెం వాడినట్లయిపోతే కూడా నాకు ఇది కట్ చేయడానికి, మళ్ళీ దాన్ని వండడానికి అస్సలు ఇంట్రెస్ట్ రాదు. ఇలా ఫ్రెష్గా ఉంటేనే నచ్చుతుందనమాట. అందుకే ఎంత టైం తీసుకున్నా పర్లేదు, సాటర్డేనే కదా అంతా నీట్ చేసేసుకుంటున్నాను. ఈ కొత్తిమీర అయితే చాలా లేతగా ఉంది, అంటే బిన్నె పాడైపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఇంకా దీన్ని కూడా చాలా కేర్ఫుల్గా కట్ చేసుకుని ఫ్రిడ్జ్లో కింద డ్రా లాగా ఉంటుంది కదా, మనం అక్కడ పెట్టుకున్నామంటే దీని లైఫ్ ఒక 10 డేస్ 15 డేస్ అన్నా వస్తుంది. దాంతోపాటు మనము అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలన్నమాట. ఏదైనా పండైపోయిండే ఆకులు, పాడైపోయిండే ఆకులు ఉంటే దాన్ని తీసేసామంటే 15 to 20 డేస్ దీని లైఫ్ ఉంటుంది. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి, పైన కానీ డోర్లో కానీ పెట్టకుండా అడుగు భాగంలో డ్రాలో పెట్టామంటే ఆకుకూరలు కొంచెం చాలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట. సో నేను దీన్నంతా ఒక 15 డేస్ 10 to 15 డేస్ అయితే యూస్ చేస్తాను. ఇప్పుడు ఎలా అంటే వర్షం పడుతుంది మధ్య మధ్యలో, ఇంకా దొరుకుతుందో లేదో కూడా తెలియదు నాకు, అందుకనేసి అట్లా స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇంకా ఆకుకూరలు కూడా అంతే, రోజుకు ఒకసారి చేసేసి ఖాళీ చేసేస్తాను. అంటే వితిన్ 3 to 4 డేస్లో ఖాళీ అయిపోతుంది. పప్పు సాంబార్కైనా కానీ, మసాలా సాంబార్కైనా కానీ కొత్తిమీర ఉంటే ఆ టేస్టే వేరే ఉంటుంది కదా. కరివేపాకు కూడా చాలా ఇంపార్టెంట్. బట్ నేనేం చేసేది, నాకు దొరికిండే దాంతో నేను అడ్జస్ట్ అవుతూ ఉన్నాను ఇక్కడ. మేబీ వేరే చోట వెళ్తే దొరుకుతుందేమో, వెళ్ళడానికి బద్ధకం వేసి ఇక్కడ ఇంటి దగ్గర వచ్చేదాన్ని తీసుకుని అడ్జస్ట్ అయిపోతున్నాను. అండ్ ఇంకా సిరికూరాకు అంటారు కదా, ఇదైతే హెల్త్కి చాలా అంటే చాలా మంచిది కూడా. మెయిన్గా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇస్తే వాళ్ళ హెల్త్ బాగుంటుంది, యాజ్ వెల్ యాజ్ బేబీకి కూడా ఆ మిల్క్ బాగా దొరుకుతుంది. నేను బాలింతగా ఉన్నప్పుడైతే మా అమ్మ వీక్లీ ఒక 2 times చేసి పెట్టేది. నేను బెంగళూరుకి వచ్చిన తర్వాత కూడా అట్లీస్ట్ వీక్లీ వన్స్ అన్నా చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని అన్నమాట. మెయిన్గా అమ్మాయిలకి, ఆడవాళ్ళకైతే మెచ్యూర్డ్ అయినప్పుడు అమ్మాయిలకి ఎక్కువ మంచి హెల్తీ ఫుడ్ పెట్టాలి. అండ్ ఆడవాళ్ళకైతే ఇంకా డెలివరీ అయిన తర్వాత చాలా వీక్ అయిపోతారు. అండ్ వచ్చిన చుట్టాలు కూడా అదేమీ విచిత్రమో తెలియదు, అందరూ బేబీ హెల్త్ బాగుందా, ఏం బేబీ పుట్టింది, బేబీ బాగున్నాడా, బేబీ ఏడుస్తుందా, బేబీ నవ్వుతుందా, ఇలా రకరకాలుగా అడుగుతారు. కానీ మీరు బాగున్నారా, మీకు ఏదైనా అన్కంఫర్టబుల్ ఫీల్ ఉందా, మీకు ఏదైనా హెల్ప్ కావాలా, మీ హెల్త్ ఎలా ఉంది అని కనుక్కునే వాళ్ళు ఒక్కరు కూడా నేను చూడలేదు, నేను వినలేదన్నమాట. నాకనేసే కాదు, మా సిస్టర్స్ డెలివరీ అప్పుడు కూడా అంతే, అందరూ బేబీ బాగుందా కాల్ చేసినా కూడా అలానే ఉంటారు. ఈవెన్ ఆడవాళ్ళైనా కూడా అంతే, మనకు తెలుస్తుంది కదా మనం డెలివరీ అయినప్పుడు మనకు ఎంత పెయిన్ ఉంటుంది, నార్మల్ డెలివరీ అయినా కానీ సీ సెక్షన్ అయినా కానీ పెయినే కదా. సో నెక్స్ట్ టైం ఎవరైనా మీరు విజిట్ చేయాలి అంటే డెఫినెట్గా బేబీ ఎలా ఉంది అనే కాకుండా ఫస్ట్ మీరు కూడా జాగ్రత్తగా ఉండండి, బేబీని కూడా జాగ్రత్తగా చూసుకోండి, అంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇలా ఒక్కరన్నా అడిగారే అనేసి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, ధైర్యం ఉంటుంది. సో నెక్స్ట్ టైం ట్రై చేయండి, బేబీని కూడా అడగండి, యాజ్ వెల్ యాజ్ వాళ్ళ అమ్మని కూడా అడగండి. అండ్ ఇక్కడైతే ఇదే నేను చెప్పిన సిరికూరాకు మా అమ్మ ఈ పళ్ళెం చేసి పెట్టేదన్నమాట. అండ్ బేబీ కోసం అప్పుడైతే ఎంత చప్పటి ఫుడ్లు అంతా తింటాం కదా, అంతా తెలిసి కూడా బేబీని మాత్రమే అడుగుతారు కదా. నెక్స్ట్ టైం ప్లీజ్ డూ ట్రై. అండ్ ఇది వచ్చేసి గుడిగాకు, దీన్ని కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇదైతే సీజనల్ ఫుడ్ కదా, ఈ వర్షాకాలంలో పొలాల్లో అంతా బాగా దొరుకుతుంది. సో నాకు ఎప్పుడు దొరికినా కూడా అప్పుడంతా తెచ్చుకొని చేస్తూనే ఉంటాను. ఒక్క పూటకు చేస్తాను అంతే, మరి 3 పూటలు 2 పూటలు ఏం తినరు ఇంట్లో, ఒక పూటకి అయినంత చేసేస్తాను అనమాట.
సో, కూరాకు కంటే కూరాకులో నుంచి వచ్చిండే చెత్త చూడండి ఎంత ఉందో. ఈ కూరాకు తెచ్చుకుంటే ఇదే పెద్ద చింత. ఇంకా అనపకాయలు వేరే ఉలవలేదు. ఇంకా దాన్ని ఒలిచేసానంటే ఈ బ్యాగ్ డెఫినెట్‌గా ఫిల్ అయిపోతుంది. సో, నేను దీని తర్వాత మినీ షాపింగ్‌కయితే వెళ్ళాలి. మినీ ఏం కాదు మంచి షాపింగే వెళ్ళాలి. జుడియోస్‌కి వెళ్ళాలనుకుంటున్నాను. కొంచెం బట్టలు తీసుకోవడానికి రెగ్యులర్ వేర్‌కి. సో, ఇక్కడ చూడండి మన కూరగాయలు, ఆకుకూరలంతా కట్ చేసి పెట్టేశాను. షాపింగ్ వెళ్ళొచ్చిన తర్వాత చపాతీ, దంటు కూరాకు పళ్ళెం చేశాను. ఇంకా మా పిల్లోనికి కోల్డ్ ఉంది కాబట్టి తనకైతే ఈ చట్నీ చేసి పెట్టాననమాట. సో, ఇప్పుడు నేను తెచ్చుకున్న బట్టలు చూపించేదా మీకోసం. సో, చూసేయండి. అండ్ ఏది బాగుందో కూడా డెఫినెట్‌గా కామెంట్‌లో మెన్షన్ చేయండి. సో, ఇదొక ప్లెయిన్ వైట్ అనమాట. ఫ్లోరల్ డిజైను. నాకైతే బా నచ్చింది. ప్రైస్ అంతా కూడా ఓకే. బావున్నింది స్టోర్ గూడా. ఇదొచ్చేసి మా ఆయన సెలెక్ట్ చేశారు. డ్రెస్ అయితే నాకు చానా అంటే చానా బాగా నచ్చింది. నేను యేసుకొని చూసాననమాట. చాలా కంఫర్టబుల్‌గా బావున్నింది. అండ్ ఆల్సో ఇది కూడా బావున్నిందనమాట. పింక్ కలరు. ఇదొక ప్యాంటు. నేనైతే టాప్స్ మొత్తం తీసుకున్నాను. కొన్ని రెగ్యులర్ వేర్‌కి కావాలి గదా అనేసి. సో, మర్చిపోకుండా కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ మా అబ్బాయికి, మా ఆయనకి 1 పెయిర్ తీసుకున్నారంతే. సో, ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు గనుక వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్.